నువ్వెందుకు పోతుండావు బావా? నువ్వేడి నుంచి పోతాండావు అంటే అవతల కూడా బంగారపై ఉండాలి. మన గడప దాటిన పరువుని ఊరు దాటినియను. నేను పోయి ఆ నీళ్ళన్ని అలా తలకాలి తీసుకొస్తా. నేనే వెళ్తానురా. అయ్యా అయ్యా, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సుంకునమ్మ తల్లి కంకణం చేతి కట్టుకున్నాక పొలిమేర దాటి వెళ్ళకూడదు. జాతర అయ్యే వరకు మీరు ఇంట్లోనే ఉండాలయ్యా. వజ్రం యాడబెట్టినావు చెప్తావా లేదా? ఇప్పటికీ నిజమే చెప్తున్నా. మీరెవరో, ఆ వజ్రం ఏంటో దేవుడు సాక్షిగా నాకు తెలియదన్నా. నన్ను నమ్ము. నాకు తెలియదన్నా. చట్టాన్ని మీ చేతిలో వజ్రం గురించి నాకంతా తెలుసు. గోవింద్ నాకు మొత్తం చెప్పాడు. ఏం చెప్పినాడు? చెప్తా. ఆ రోజు గోవింద్ మా ఊళ్ళోకి వచ్చాక ముగ్గురం కలిసి చాలా సంతోషంగా మందాగాం. ఏంది రాయిదే? అది మానవుడు అగ్గెలిగించుకోవడానికి వాడిన రాయిలా ఉందా? అరే పిగ్లిప్సో, దీని రేటు దాదాపు 150 కోట్లు. యు మీన్ 150 crores? అయినా నాకు నా బుద్ధి కావట్లేదురా. క్లారిటీ ఇస్తా, తీసుకో. ఆర్కాలజిస్టు, బాబా అసిస్టెంట్లు. అమ్మో, ఈ వజ్రానికి ఇన్ని షేర్లా? రే, ఎన్ని షేర్లున్నా మనకు కావాల్సింది 9,69,00,000. ఈ వజ్రం అమ్మాలి. మన ఊర్లో క్యాన్సర్ పేషెంట్కి వైద్యం చేయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నల్లూరి ప్రసన్న లక్ష్మి ఎంత వెన్నుపోటు పొడిచిందిరా. అది దాన్ని ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తిప్పాలరా. దానికి కూడా వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలరా. అంతేరా. భట్టి విక్రమార్క, ఏ పట్టు వదలని ఈ విక్రమార్కుడు సోమల గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడడానికై పాముల పుట్టలో మట్టి తొట్టెల మధ్య దాగి ఉన్న రాయిని పట్టి దానిని వజ్రముగా మార్చి ఇప్పుడు దానిని తెగనమ్మి నా గ్రామ ప్రజలను పట్టి పిడుస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టివేసదా. అర్రె కాలభైరవ వాహన, ఇదే ఈ విక్రమార్క చాణక్య మంగమ్మ శబదం విత్ 2 pegs of మలైకా హౌస్ బిప్పసారా. ఆ తర్వాత నాకు మంది ఎక్కువైపోయి పడిపోయాను. నాకెక్కక ముందే పడిపోయాను. నేను లేచి చూసేసరికి గోవింద్ లేడు, వజ్రం లేదు. యు బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద లా అండ్ ఆర్డర్. అరే బాబాయ్, ఆ తర్వాత ఎప్పుడు కనబడి పిచ్చిగా మాట్లాడాడు. నేను చూశాను బాబాయ్, ఆ రోజు తాగిటే వెళ్ళాడు. ఇక్కడ దాకా వచ్చినోడు ఎక్కడికి పోయాడు రా? పుట్ట లెక్క సార్. బొంబాయికి ఎలా వెళ్ళా సార్? అల్లుడు గోవింద్, యాడికి పోయినవరా? అల్లుడు ఏకపాత్రాభినయం పోటీలకు వెళ్ళావా? ఫస్ట్ ప్రైజ్ నీదే కదా. ఏ రాజ్యపు వేగులరా మీరు? ఏ సామంతరాజు నన్ను సంపడానికి పంపాడో చెప్పు. అల్లుడు, నా వారసుడు అనిపించావు. నటుడంటే 24/7 అదే పాత్రలో లీనమయ్యేవాడు అనిపించావు. ఒరే, ఏ పేరండి పేరు? రారా అప్పారావు. నన్ను గుర్తుపట్టలేదు, బాబాయ్ని గుర్తుపట్టలేదు, వజ్రాన్ని, ఊరిని మొత్తం అంతా మర్చిపోయాడు. మాకేం చేయాలో తెలియకే ఇగో ఈ డాక్టర్ని తీసుకొచ్చాం.